42% రిజర్వేషన్ మీద మన సబ్బండ శక్తి ఒక అడుగు ముందుకు వేసి ఇదే రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ కోసం ఎంపీలు రాజీనామా చేయాలి, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని అనుకుంటున్నాం. ఇందులో ఈమె మాతోటి ఓ సభ్యురాలుగా కలిసి రావాలి, మా వెనుక ఈ ఆస్తుల రికవరీకి కూడా కలిసి రావాలి. తర్వాత ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ప్రతిదీ అదోటి ఇదోటి ఏం పని లేదు, కొత్త బుచ్చగాడికి పొద్దరిగడు అన్నట్టు ఈమె అట్లా చేస్తుంది. ఇనుముకు కొట్టిన పీడ ఇంగలానికి కొట్టిందని ఇనుముకు తాకే దెబ్బలన్నీ ఇనుమే మనం, లోహమే ఇనుమే మనం. ఈమె కోసం బొగ్గులై నిప్పై కరిగేదంతా మళ్ళీ మనమే. అంటే ఇనుము కరగాలంటే బొగ్గు కాలాలి, బొగ్గు కాలి నిప్పు కావాలి, నిప్పు బూడిదైతే తప్ప ఇగో అట్లాంటి బూడిదలు మనం అయితే వీళ్ళకు రాష్ట్రం ఫలితాలు అనుభవిస్తున్నారు, పదవుల రూపాలలో అనుభవిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీ వాళ్ళు మా మీద అవాకులు చెవాకులు పేలితే మేము ఊకోము, మేము మా వాళ్ళని కూడా అంటలేము. ఎందుకంటే మా ప్రజలు పాపం ఆడాడ భంగపడి కొంత నీతో ప్రయాణం చేయాలని అనుకుంటున్న దాంట్లో తప్పు కూడా ఏం లేదు. కానీ నీ నిర్ణయాలు సరైనవి కావు, మాతో కలిసి ఓ సభ్యురాలుగా పనిచేయి అని మేము కోరుకుంటున్నాం. నిజంగా నీ ఆకాంక్షలు నిజమే అయితే మాతో కలిసి పనిచేయి. అవినీతిని అట్లయితేనే కడిగిన ముత్యం తప్ప నువ్వే ముఖ్యమంత్రి కావాలనుకునే మళ్ళీ మాట్లాడితే మాత్రం మేము ఊకోం. నువ్వు వాయిలమ్మ వారసురాలు ఎంత మాత్రం కావు.